ఆంధ్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. కడప నగర శివారులోని ఉక్కాయపల్లె లేఅవుట్ వైఎస్ఆర్ కాలనీ గుట్ట మీద ఉన్న ఊరకొండ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శ్రీ ఉరుకొండ మల్లికార్జున స్వామి దేవస్థానం వైఎస్ఆర్ కాలనీ కొండపై వెలిసిన శ్రీ ఉరుకొండ మల్లికార్జున స్వామి ఆలయం నందు ఈరోజు 14వ వార్షికోత్సవం మరియు శివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తద్వారా స్వామివారి అలంకారము, తర్వాత సర్వదర్శనము, ఈరోజు 8 గంటల నుంచి స్వామివారి అనుగ్రహం చేత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుచున్నది. అందులో భాగంగా ఈరోజు 11 గంటలకు శుభలగ్న పుష్కరాంశం నందు స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. రాత్రి 11 గంటలకు స్వామివారి లింగోద్భవ అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులందరికీ వారి ధర్మలు కూడా ధన్యమైందని భావిస్తూ భవానీ శంకర స్వామి కృపా కటాక్షములు ఎల్లవెల్ల భక్తులకు ఉండాలని ప్రార్థిస్తున్నాము. వైఎస్ఆర్ కాలనీ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు జి వెంకటేశు వచ్చిన భక్తాదులకు మజ్జిగ, జ్యూసు, వాటర్ ప్యాక్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. 14 సంవత్సరాలు వార్షికోత్సవం జరుపుతున్నాము. వైఎస్ఆర్ కాలనీ ఉరుకొండ మల్లికార్జున స్వామికి సందర్భంగా వాటర్ ప్యాకెట్లు, జ్యూసు, మజ్జిగ, ఏమైనా స్వీట్లు, మిక్చర్ ఎవరైనా అన్నదాతలు ఉండేవాళ్ళు ఇచ్చి తీసుకుని మేము ఇదంతా జరుపుతున్నాము. అన్ని విధాలుగా చేస్తున్నారు. భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు మజ్జిగలు, జ్యూసు, వాటర్ ప్యాకెట్లు అవన్నీ సప్లై చేస్తున్నాము. ఉచితంగా సప్లై చేస్తున్నాము. ఏమే ఇట్లు వెంకటేష్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.